హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. యూజీసీ నెట్ 2023 జూన్ సైకిల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ ఫామ్స్, ఎగ్జామినేషన్ కంప్లీట్ షెడ్యూల్ని అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసేసారు. ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ఫర్మేషన్ బులెటిన్లోని మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని సబ్జెక్ట్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, ఆన్లైన్ టెస్టా, ఆఫ్లైన్ టెస్టా, ఇంకా ఇతర డీటెయిల్స్ని మొత్తం నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మహా అంటే ఒక 10-15 మినిట్స్ ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ముఖ్యమైన కంటెంట్ స్టార్ట్ చేయకముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ విషయం ఏదైతే ఉందో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ మా వాట్సాప్ నంబర్. మాతో రెగ్యులర్గా టచ్లో ఉండండి, మాతో చాట్ చేయండి. యాజ్ వెల్ as మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి, నేను రెగ్యులర్గా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. లేట్ అయినా ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. సెకండ్ లింక్, నెట్ 2023 జూన్ సైకిల్ కోసమే ఎక్స్క్లూజివ్గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశామండి. సో అందులో జాయిన్ అవ్వండి. అందులో రెగ్యులర్గా మేము మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. యాజ్ వెల్ as మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అది కూడా క్లారిఫై చేస్తాం. మీకు కొన్ని బిట్స్ కూడా అప్లోడ్ చేసి ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ స్కోర్ చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. నో డౌట్ అబౌట్ దట్. థర్డ్ లింక్, మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ ఎయిమ్ అకాడమీ లెర్నింగ్. దాన్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే అందులో కూడా ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంది, అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మే 12th మనం ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం, టాపర్స్ బ్యాచ్. సో మీకు 80+ పేపర్ 1లో మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఈ టార్గెట్తో ముందుకెళ్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సిలబస్ చాలా హెవీగా ఉంటుంది, మనకు టైం కూడా చాలా తక్కువ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్గా కంప్లీట్ చేయబోతున్నాం. దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం, లేదా వాట్సాప్ చేయండి. బ్యాచ్ డీటెయిల్స్ అని అది కూడా ప్రొవైడ్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ ద మెయిన్ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్ స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అది కూడా మే 12th స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా మెసేజ్ చేయండి. పేపర్ 1 అందరికీ కామన్, పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్, ఎందుకంటే అవి నా సబ్జెక్ట్స్ కాబట్టి అది కూడా ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్ కాబట్టి, బట్ సమ్హౌ విల్ మేనేజ్, నో డౌట్ అబౌట్ దట్. మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్తో మేనేజ్ చేద్దాం. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ ద మెయిన్ కంటెంట్. అఫీషియల్ పేజ్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఎగ్జామినేషన్ షెడ్యూల్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ మొత్తం రిలీజ్ చేసేసారు. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ యూజీసీ నెట్ జూన్ 2023 సైకిల్ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి కూడా ఒక సపరేట్ వీడియోని అప్లోడ్ చేస్తాను. అయితే ఇదే వెబ్సైట్లో మనకి ఇక్కడ ఒక లింక్ డిస్ప్లే చూడండి, ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ పోర్టల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ యూజీసీ నెట్ జూన్ 2023. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో కంప్లీట్ షెడ్యూల్, ఈ షెడ్యూల్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఇంకా ఎగ్జామినేషన్ యొక్క కంప్లీట్ లిస్ట్ రిలీజ్ చేయలేదు. నా అంచనా ప్రకారంగా జూన్ 13th నుండి 23rd మధ్యలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే పాసిబిలిటీ చాలా చాలా తక్కువ. ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ అవుతుంది, అవ్వచ్చు. మేబీ 1 week 10 days లేదా 2 weeks ఎక్స్టెండ్ అవ్వచ్చు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే చాలామంది ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఎక్కడ ఉంది అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదే వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి, ఒక సపరేట్ పీడిఎఫ్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటే సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 54 పేజెస్. అయితే ఫస్ట్ 15-20 పేజెస్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రిమైనింగ్ పేజెస్లో సో అంత ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చూద్దాం. ఈ వీడియో మహా అంటే 10-15 మినిట్స్ ఉంటుంది, మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. చూడండి, ఫస్ట్ పేజ్, సెకండ్, థర్డ్ పేజ్లో ఇంట్రొడక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ షెడ్యూల్ చూడండి. ఇక్కడ కంప్లీట్ షెడ్యూల్ మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి అమ్మా. మొత్తం షెడ్యూల్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే మే 10వ తేదీ, అంటే ఈ రోజు నుండి స్టార్ట్ అయిపోయాయి. డిలే చేయొద్దండి, దయచేసి ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మే 31st ఈవినింగ్ 5 o'clock వరకు ఈ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి అంతవరకు డిలే చేయొద్దండి, దానికన్నా ముందే రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. అయితే సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్, ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ని జూన్ 1st వరకు చేసుకోవచ్చు, కానీ అంత లేట్ చేయొద్దనో, దానికన్నా ముందే విత్ ఇన్ 1 weekలోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేయండి.
అయితే మీరు ఫీజు ఏ రకంగా పే చేయొచ్చు అంటే ఆన్లైన్ మోడ్ ద్వారా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, లేకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా ఫీజుని పే చేసుకోవచ్చు. అయితే ఫీజు ఎంతో ఒకసారి అబ్జర్వ్ చేయండి. జనరల్ అన్రిజర్వ్డ్ దాన్ని మనం ఓసీ అంటాం. సో వాళ్ళు ఎంత పే చేయాలి అంటే 1150 రూపీస్ పే చేయాలి. జనరల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు ఎంత పే చేయాలి అంటే 600 రూపీస్ పే చేయాలి. కానీ ఒక్కసారి మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ యాజ్ వెల్ యాజ్ నాన్ క్రీమీ లేయర్ యొక్క గైడ్లైన్స్ చదవండి. మీరు ఆ దాంట్లో ఫిట్ అవుతారు, మీరు ఎలిజిబుల్ అంటే దాన్ని ప్రొసీడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిజైబిలిటీ, థర్డ్ జెండర్ వాళ్ళకి 325 రూపీస్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి టైం ఎప్పుడు అంటే జూన్ 2, 3 మాత్రమే. యాజ్ వెల్ యాజ్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి కంప్లీట్ అడ్మిట్ కార్డ్స్, సో ఎగ్జామినేషన్ కంప్లీట్ షెడ్యూల్ని త్వరలోనే రిలీజ్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ 13 to 22 జూన్ అని చెప్పారు. కానీ ఈ షార్ట్ పీరియడ్లో ఆర్గనైజ్ చేయడం అనేది కొంచెం కష్టం కాబట్టి మేబీ ఒక 1 week 10 days కూడా ఎక్స్టెండ్ కావచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ 2 పేపర్స్గా డివైడ్ అయి ఉంటుంది. టోటల్ ఎగ్జామినేషన్లో మార్క్స్ 300, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు. ఫస్ట్ పేపర్లో 50 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్. సెకండ్ పేపర్లో 100 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్. 100 + 200 మార్క్స్, దట్ ఈస్ 300 మార్క్స్ ఓవరాల్. 3 hours ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. అయితే ఎగ్జామినేషన్కి సంబంధించి ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ యొక్క టైమింగ్స్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలామంది ఏమనుకుంటారంటే పేపర్ 1 యాజ్ వెల్ యాజ్ పేపర్ 2 రెండిట్లో ఇండివిజువల్గా క్వాలిఫై అవ్వాలి అంటే అవసరం లేదు. సో రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 40% మార్క్స్ రావాలి. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 40% మార్క్స్ రావాలి ఓవరాల్. సో ఒక్కసారి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి చూడండి. కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. అయితే ఇక 2 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1 అన్నది 100 మార్క్స్, పేపర్ 2 అన్నది 200 మార్క్స్. పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ సిలబస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. UGC net online.in సిలబస్ అని మెన్షన్ చేశారో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అది కూడా కావాలంటే చెక్ చేసుకోండి. అయితే టోటల్గా 83 సబ్జెక్ట్స్లో నెట్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారో, దాదాపు 400 సెంటర్స్ త్రూ అవుట్ ద కంట్రీ. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క సబ్జెక్ట్ కోడ్ని చూడండి, మీ సిటీకి దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ ఏది, మీ స్టేట్ మీ సిటీకి దగ్గర ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ ఏది ముందు లొకేట్ చేసుకోండి. చూడండి కంప్లీట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఆర్గనైజ్ చేస్తారో. చాలామంది తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ యొక్క లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే కొంచెం హై లాంగ్వేజ్ ఉండడం వల్ల చాలామంది దాన్ని అర్థం చేసుకోలేరు. అయితే హిందీ స్టూడెంట్స్కి ఇది ఒక అడ్వాంటేజ్గా మారిపోయింది కాబట్టి అందుకే ఎక్కువ సెలెక్షన్స్ హిందీలోనే ఉంటాయన్నమాట. సో ఇక్కడ UGC వాళ్ళు ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఇంక్లూడ్ చేయాలి, అన్ని స్టేట్ లాంగ్వేజెస్ని ఇంక్లూడ్ చేస్తే సో అందరికీ జస్టిస్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్నో డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ సో లోకల్ లాంగ్వేజ్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈవెన్ ఇండియా యొక్క ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ కూడా. అటువంటిప్పుడు నెట్ ఎగ్జామినేషన్ కేవలం ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఆర్గనైజ్ చేయడం కూడా రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ అన్నది అందరికీ వస్తుంది, కానీ హిందీ కూడా వస్తుంది. కానీ మన తెలుగు లాంగ్వేజ్ ఉంటే కొన్ని చోట్ల వర్డ్స్ కూడా మనకు అర్థమయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా హిందీ స్టూడెంట్స్కి పనికొస్తుంది. మనకైతే తెలుగు ఉంటే ఇంకా బాగుంటుంది. మనకు తెలుగు, తమిళ వాళ్ళకి తమిళ్, కర్ణాటక వాళ్ళకి కన్నడ, ఈ రకంగా ఉంటే బాగుంటుంది. సో ఈ ప్రొసీజర్ని కూడా దీన్ని కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి. టోటల్ 150 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 300. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్, నో డౌట్ అబౌట్ దట్. చూడండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఈ ఎగ్జామినేషన్స్కి ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఈవెన్ పీజీ ప్రోగ్రామ్ పర్సూయింగ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ ఫైనల్ ఇయర్లో ఉంటే బాగుంటుంది. సో పీజీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ పొసెస్ చేయాలి అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. రిజర్వ్డ్ కేటగిరీ అయితే 50% పొసెస్ చేయాలి. జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 55% రౌండ్ ఆఫ్ 55% రౌండ్ ఆఫ్ ఇన్ దేర్ పీజీ ప్రోగ్రామ్. రిజర్వ్డ్ కేటగిరీ అయితే 50%, అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 55%. సో మీ పీజీ ప్రోగ్రాంలో మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా లేదా పర్సూయింగ్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెస్ రాసేటప్పుడు కానీ
ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని చెప్పరు, కేవలం మీ డీటెయిల్స్ పర్సంటేజ్ అడుగుతారు అంతే. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా చాలామంది అడిగేది ఏంటంటే జేఆర్ఎఫ్ లిమిట్ ఏంటంటే జూన్ 1, 1993కి ముందు ఎంతమంది అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ నుంచి వచ్చారో, జూన్ 1, 1993కి ముందు ఎంతమంది అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీస్, అది కూడా మేల్స్ వాళ్ళు ఉంటే, ఎంతమంది అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అది కూడా మేల్స్ వాళ్ళు ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ జిఆర్ఎఫ్. సో రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఒక 5% రిలాక్సేషన్, అందులో ఉమెన్స్ కూడా ఉన్నారు. సో మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉమెన్ అయితే మీకు 5 years రిలాక్సేషన్ ఇస్తారన్నమాట. ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ మేల్స్ ఉన్నారో వాళ్ళు 1 June 1993కి ముందు పుట్టి ఉండాలి. దాని డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. నాట్ మోర్ దాన్ 30 years యాజ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ ద ఎగ్జామినేషన్ ఈస్ కండక్టెడ్, దట్ ఈస్ 1st 6, 2023. ఇది కాకుండా ఈ పాయింట్ చూడమ్మా, a relaxation of up to 5 years is provided to the candidates belonging to OBC non-creamy layer as well as SC, ST, persons with disability, third gender categories and to women applicants. చూడండి ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నారు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళ కోసమే, రిమైనింగ్ పీపుల్ కాదు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్లో ఉన్న వాళ్ళ కోసమే ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిజేబిలిటీ, థర్డ్ జెండర్ కేటగిరీస్ అండ్ ఉమెన్ అప్లికెంట్స్. సో ఇక్కడ మీరు ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్లో రాకున్నా కూడా మీరు కూడా 5 years రిలాక్సేషన్లో ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇందులో కనుక మీరు స్కోర్ మంచిగా తెచ్చుకొని జిఆర్ఎఫ్ అవార్డు తెచ్చుకుంటే, మీరు పిహెచ్డి ప్రోగ్రాంలో చేరితే మీకు 40,000 to 50,000 పర్ మంత్ మీకు ఫెలోషిప్ వస్తుంది. అది కూడా చాలా ప్రెస్టీజియస్. అది జిఆర్ఎఫ్ వాళ్ళ కోసమే. అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే నెట్ ఎగ్జామినేషన్ని 2 కేటగిరీస్లో అప్లై చేసుకోవచ్చు. ఒకటి జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇంకొకటి కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇక్కడ ఒక తప్పు జరిగింది మై డియర్ ఫ్రెండ్, దాని గురించి నేను ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేసి చెప్తాను మీకు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే నో ఏజ్ లిమిట్, మీకు 40, 50, 60, 70, 80 years ఉన్నా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ మై డియర్ ఫ్రెండ్. సో ఇది కాకుండా రిజర్వేషన్ ప్యాటర్న్ ఒకసారి చూడండి. 15% సీట్స్ అంటే ఓవరాల్గా 15% సీట్స్ ఎస్సీ క్యాండిడేట్స్కి ఇచ్చేస్తారు. 7.5% సీట్స్ ఎస్టీ అంటే క్వాలిఫైడ్ ఆస్పిరెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో అందులో, సో 100 మంది క్వాలిఫై అయితే అందులో 15% వచ్చేసి ఎస్సీ వాళ్ళకి. సిమిలర్గా ఎంతమంది అప్లై చేసుకుంటారో అందులో రిజర్వేషన్ని బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ కన్సిడర్ చేసి 15% ఫర్ ఎస్సీ, 7.5% ఫర్ ఎస్టీ, 27% ఫర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్. సో దీని లిస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 10% ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ జనరల్ అండ్ 5% ఆఫ్ ది సీట్స్ ఇన్ ద అబోవ్ మెన్షన్ కేటగిరీ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ఇది కాకుండా మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు ఏం అప్లోడ్ చేయాలి అంటే మీ యొక్క ఫోటో సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మీ యొక్క సిగ్నేచర్ యొక్క ఫోటో తీసుకుని అది అప్లోడ్ చేయాలి. చాలామంది మా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనుకుంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్, మ్యాక్సిమం పాయింట్స్ మనం కవర్ చేసేసాము. సో ఇది కాకుండా ఒక ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అట్ ద లాస్ట్. అయితే చాలామంది ఏమంటున్నారంటే మాకు లాస్ట్ టైం నెట్ ఎగ్జామినేషన్లో అన్యాయం జరిగింది, కొన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశారనుకుంటే అటువంటి అప్పుడు మీరు పేజ్ నెంబర్ 18లో చూడండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ రకంగా మీరు లీగల్గా కూడా ప్రొసీడ్ కావచ్చు. అయితే ఆల్ దీస్ కేసెస్ ఆర్ సబ్జెక్ట్ టు న్యూ ఢిల్లీ అండ్ ఢిల్లీ ఓన్లీ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా రీవాల్యుయేషన్కి సంబంధించి చూడండి, రీవాల్యుయేషన్కి సంబంధించి ఎటువంటి ఆప్షన్ లేదు. నో రీవాల్యుయేషన్, నో రీచెకింగ్. ఒకసారి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే ఫైనల్. యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు ఈ పర్టికులర్ UGCnet@nta.ac.in మీరు మెసేజ్ చేయొచ్చు, అంటే మెయిల్ చేయొచ్చు. వాళ్ళు మీ క్వెరీస్ అన్ని క్లారిఫై చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం పాయింట్స్ మనం కవర్ చేసేసాము. ఇది కాకుండా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ సబ్జెక్ట్ యొక్క కోడ్, మీ యొక్క స్టేట్ యొక్క కోడ్, యాజ్ వెల్ యాజ్ మీరు ఏ ఎగ్జామినేషన్ సెంటర్లో అప్లై చేసుకుంటున్నారో మీ యొక్క యూనివర్సిటీ. ఒకవేళ మీ యూనివర్సిటీ కనిపించకపోతే అదర్స్ అని చెప్పి అప్లై చేసేయండి. మీరు పర్సంటేజ్, ఎందుకంటే
రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 50%, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 55% కాబట్టి ఎగ్జాక్ట్గా ఎంత పర్సెంట్ ఉందో అది కూడా మెన్షన్ చేయాలి. సో దీంతో మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఫర్దర్ క్లారిఫికేషన్, ఫర్దర్ డౌట్స్ ఉంటే సో వీఆర్ అవైలబుల్ మై డియర్ ఫ్రెండ్స్. కానీ దయచేసి మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి మేము రెగ్యులర్గా సో ఆ మెసేజ్ని వాచ్ చేస్తుంటాం. యాజ్ వెల్ యాజ్ విత్ ఇన్ 24 అవర్స్లో మ్యాక్సిమం విల్ ట్రై టు రిప్లై దట్ మై డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అయితే మనం May 12th ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వాళ్ళకి అందరికీ కామన్ సబ్జెక్ట్, పేపర్ 1 అందరికీ కామన్ పేపర్ కాబట్టి సో ఖచ్చితంగా అది స్కోరింగ్ 80%, 80+ మార్క్స్ని స్కోర్ చేసే విధంగా ఆ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి స్క్రీన్ పైన నెంబర్కి ఒక్క కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. కంప్లీట్ బ్యాచ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. టాపర్స్ బ్యాచ్, మేనేజ్మెంట్ కామర్స్ స్టూడెంట్స్కి కోసం కూడా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో అది కూడా May 12th నుండి స్టార్ట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. మనకు టైం చాలా తక్కువ ఉంది, కానీ ఇనిషియల్గా ఫస్ట్ ఫ్యూ డేస్ మాత్రం కొన్ని లాంగ్వేజెస్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఎక్కువ స్ట్రెంత్ ఉన్న ఎగ్జామినేషన్స్ మాత్రం మ్యాక్సిమం జూన్ ఎండింగ్ లేదా జూలై ఫస్ట్ వీక్లో ఆర్గనైజ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు అలాగే చెప్తారు 13th నుండి 22nd, 23rd లోపల ఆర్గనైజ్ చేస్తామని చెప్తారు, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. అంతమందిని అరేంజ్ చేయడం అనేది పాసిబుల్ కాదు, కానీ వాళ్ళు తలుచుకుంటే అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్. మనకు ఇంకా చాలా వీడియోస్ని అప్లోడ్ చేసి ఎంకరేజ్ చేస్తాను, మోటివేట్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ మా వాట్సాప్ నెంబర్ లింక్, సెకండ్ లింక్ ఎక్స్క్లూజివ్గా నెట్ జూన్ 2023 కోసం ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశాం. సో యాజ్ వెల్ యాజ్ థర్డ్ లింక్ మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ లింక్, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్లో జాయిన్ అవ్వండి, రెగ్యులర్గా మనం చాటింగ్ చేద్దాం. యాజ్ వెల్ యాజ్ వీ విల్ ప్రొవైడ్ యూ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. జై హింద్.